మహోన్నతుడైన తండ్రి నామంలో మీ అందరికీ కూడా సలోం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అనుదినం కూడా ఆయన వాక్యమనే ఆహారము, ఆయన వాక్యమనే సమస్తము, ఆయన వాక్యమనే నిలకడ, ఆయన వాక్యమనే మార్గము మనం అనుసరిస్తున్నాము, చదువుతున్నాము, నేర్చుకుంటున్నాము, వెళ్తున్నాం. కావున ఆయన మనకు చెప్పే హితబోధ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రతిరోజు కూడా. అనుదిన ఆహారం మాకు దయచేయి అని ప్రార్థిస్తుంటాం. అనుదిన ఆహారం అనగా దేవుని యొక్క వాక్కు, ఆ మాట. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఏమి చేయాలో, ఏమి నేర్చుకోవాలో, ఏమి బోధించాలో, ఎలా నడవాలో ఈ వాక్యమే మనకి ఆధారము, ఈ వాక్యమే మనకి ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. కావున ప్రియ సహోదరులారా, ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వాక్య సందేశంలోకి వెళితే, అందుకే దావీదు గారు అంటారు కదా, 119 అధ్యాయము 105వ వచనంలో అంటాడు ఆయన, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు అక్కడ. ఖచ్చితంగా నా త్రోవకు వెలుగై ఉన్నదంటాడు. ఎందుకంటే నాటి ఇశ్రాయేలు ప్రజలకు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ప్రయాణం చేయాలో, ఏం తినాలో, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో, వారి యొక్క హృదయాలు ఎలాగ మలుచుకోవాలో ప్రతీది కూడా నడిపిస్తున్న సేవకుడైన మోషేకు తండ్రి చెప్పిన మాట మనకి తెలుసు. మరి ఈరోజు కూడా ఈయన అమూల్యమైన మాట ద్వారా ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్నారు. కావున ప్రియ సహోదరులారా, మీరు కూడా వాక్యాన్ని ప్రతిరోజు కూడా వింటున్న మీరు, మనలో ఉన్న కలతలు, కన్నీళ్ళు, మనలో ఉన్న లోపాలు ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవడానికి తండ్రి చెప్పిన ఈ వాక్యమే మనకు ఆధారం. ఇక ఆ వాక్య సందేశంలోకి వెళితే, తండ్రికి ఇష్టం లేని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట. ఎందుకు ఇష్టం లేదంటే, తండ్రికి వారు ఎంతగానో ద్రోహం చేశారు, ఎంతగానో మనస్సు నొప్పించారు కనుక కొంతమంది ఇశ్రాయేలు ప్రజలను ఆయన అంగీకరించలేదు. అప్పుడు వారికి హితబోధ చేస్తూ అందులో ఒక మాట అంటాడు. నేటి వాక్య అంశము అడ్డురాళ్ళు. హల్లెలూయా. అడ్డురాళ్ళు. హల్లెలూయా. ఏమిటి అడ్డురాళ్ళు? అసలు తండ్రి ఈ రాళ్ళను ఎందుకు మనకి కాళ్ళకు అడ్డంగా వేశాడు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అంటాడు కదా, ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 21, 22 వచనాలు మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, యావే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఇర్మీయాకు చెప్తున్నాడు, ఓ ఇర్మీయా, ఇదిగో రాబోతున్న దినాల్లో నా ప్రజలని ఇశ్రాయేలుకు నేను అడ్డంగా రాళ్ళు వేస్తున్నాను. ఏంటి రాళ్ళు అంటే, మనం తట్టుకోలేని కష్టాలు, ఓర్చుకోలేని బాధలు, చెప్పుకోలేని వేదన ఈరోజు మనం అనుభవిస్తున్నాం ప్రియ సహోదరులారా. మన బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, రోగాలు, ఆర్థిక స్థితులు, అప్పుడు పాలైపోవడం, ఇవన్నీ ఏంటి అంటే మన జీవితానికి మన అడుగు ముందుకు వెళ్ళకుండాన్నట్లు ఇవి అడ్డురాలుగా వేశాడు. ఎందుకు వేశాడు అంటే, నాటి ఇశ్రాయేలు ప్రజలు ముందు చెప్పినట్లుగా దేవుని యొక్క మనస్సును నొప్పించారు గనక. కానీ మనకి ఇవన్నీ కూడా గుర్తుగా ఉన్నాయి గనక మనం ఏం చేయాలి? వారి వలె మనం ఉండకూడదు, వారి వలె తండ్రిని మనము విసిగించకూడదు, వారి వల్ల తండ్రి యొక్క మనసును నొప్పించకూడదు అనే ఈ మాటలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జరిగిన సంఘటనలు తండ్రి మనకి ఈరోజు మనకి వాక్యం ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడి నుంచైనా మనం జ్ఞానం తెచ్చుకుంటామేమో, ఇక్కడి నుంచైనా మనము జాగ్రత్తగా జీవిస్తామేమో, ఇక్కడి నుంచైనా తండ్రికి ఇష్టంగా జీవించాలని ఆశ ఆయనకు. అందుకే మనకు చెప్తున్నాడు. అందుకే మనం నేర్చుకోవాలి.
నీ 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 కుటుంబంలో ఆర్థిక స్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, మనోవేదన, కన్నీళ్ళు, ఆకలి దప్పులు ఎన్నెన్నో ఉన్నాయి. ఈరోజు చూస్తున్నాము. అన్నీ ఉన్నవాడికే బాధలే, లేని వాడికి ఎప్పుడు బాధలు ఉంటాయండి. కానీ అన్నీ ఉన్నవాడికి కూడా బాధలే. కారణం ఏమిటంటే, ఒకవేళ దేవుని యొక్క మాటలోంచి నీవు తప్పుకోవాలని అనుకుంటున్నావేమో. హల్లెలూయా! తండ్రి అనే యెహోవా చెప్పిన మాట మనం జాగ్రత్తగా వినాలి. వాటిని పాటిస్తే ఆశీర్వాదం. వాటిని విడిచిపెట్టుకొని దూరంగా వెళ్ళిపోతే మన జీవితము ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ నిన్ను ఆదరించేవారిని, నిన్ను అభిమానించేవారిని, నీకు తోడుగా ఉంటున్న వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దనే ఈ వాక్యంలో మనం నీతిని నేర్చుకోవాలి. హల్లెలూయా! చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, సహాయం చేసేవారిని జ్ఞాపకం ఉంచుకోవచ్చు అంటలేదు. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో వచ్చి నిన్ను బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేసిన వారికి నీవు వారితో చేతులు కలిపి, వారితో ప్రార్థించుకొని, వారితో సహవాసంగా ఉంటే పరమతండ్రి అందరికీ కూడా సహాయం చేసే దేవుడే. హల్లెలూయా! అందుకే ఆయన అంటున్నాడు, ఓ ఇర్మియా, వీరికి తండ్రులు, నేను అడ్డురాలు వేస్తున్నాను అంటే కష్టాలు వేస్తున్నాను, అది తగులుకొని తండ్రులేమి, కుమారులేమి, కుమార్తెలేమి అందరూ కూడా వాటికి బలైపోతారు. అంతతోనే కాకుండా ఇరుగు పొరుగు వారు కూడా వాటికి బలైపోతారు. నా మాట వినకపోతే జాగ్రత్తగా చెప్పు అని ఇశ్రాయేలుకి చెప్పించిన మాట ఈరోజు మనకు చెప్తున్న మాట. ప్రియ సహోదరులారా, ఓ క్రైస్తవులారా, కోరి కష్టాలు తెచ్చుకునే కంటే తండ్రి చెప్పిన మాట విని వాటిని విడిచిపెట్టుకున్నవాడే ధన్యుడు. అలా విడిచిపెట్టుకున్నవాడే ధన్యుడు. అయితే మనకి తండ్రికి మధ్యని యెహోవా గారు ఉన్నారు. ఆయన మాట వింటే మనం ఆశీర్వదించబడతాం. వినలేని ఎడల మన జీవితము ఏ గమ్యానికి వెళ్తుందో ఎవరు కూడా ఊహించలేరు. అయితే మనకి ఆయనకి మధ్యగా ఒక బండ అంటే రాయ ఉంది. ఆ రాయిని తొలగించుకుంటే మనము పరమ తండ్రితోని తన కుమారుడైన యెహోవాతో మనం సంబంధం కలిగి ఉంటామని మనం ఊహించాలి, ఆశించాలి కూడా. అందుకు సంబంధించిన ఒక వాక్యాన్ని మనం చూసుకునే ముందు యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ లాజరు అనే ఒక కుమారుడు దేవుడు నిద్రించినప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మెస్సీ గారు చెప్పిన మాట మనం అక్కడ చూద్దాం. 11వ అధ్యాయము 39 నుంచి ఆ కింద వచనాలు చూసినప్పుడు అక్కడ ఇలాగ రాయబడింది. యెహోవా అంటారు అక్కడ మార్తతో, అక్కడ ఉన్న జనాంగంతో, ఇదిగో ఈ సమాధికున్న అడ్డురాయి మీరు తొలగించండి అంటాడు. ఏంటి అడ్డురాయికి కారణం? ఆ సమాధి పెట్టిన ఆ రాజ ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి మనము. సమాధానం కూడా మనకే దొరుకుతుంది. ఏంటి ఆ ప్రశ్న అనుకుంటే, లోపల ఉన్నది ఎవరు, బయట ఉన్నది ఎవరు? లోపల ఎవరున్నారు, బయట ఎవరున్నారు అని చూసుకుంటే లోపల ప్రేతాత్మ ఉంది. అంటే లాజరు గారి యొక్క డెడ్ బాడీ చనిపోయిన తర్వాత పేరేంటండి? ప్రేతాత్మే కదా, జీవాత్మ కాదు కదా. మరి బయట ఎవరున్నారు? జీవాత్మ ఉంది. హల్లెలూయా! లోపల చలనం లేని, కదలలేని ప్రేతాత్మ ఉంటే బయట జీవింపగలిగిన శక్తి కలిగిన వాడు, జీవ ఆధారమైన వాడు, తండ్రి దగ్గర నుంచి ఆయన పొందుకున్న ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధపడిన వాడు జీవాత్మ బయట ఉంది. అయితే మధ్యలో ఏముంది? ప్రేతాత్మకు జీవాత్మకు మధ్యలో ఈ రాయి ఉంది. ఆ రాయే కష్టాలు. మనం రోజు తెల్లవారులేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం పడుకునే వరకు. అంటే వారి సమయాన్ని బట్టి ఎన్నిసార్లు చేస్తారన్నది కాదు, కానీ
పడుకునే వరకు మనం ప్రార్థన చేస్తుంటాం, ఇతరులకు ప్రార్థన చేస్తుంటాం, బైబిల్ చదువుతుంటాం, వాక్యాన్ని నేర్చుకుంటుంటాం, అన్నీ బాగానే ఉంటాయి. అందరూ కాదండి, కొంతమందే. ఎందుకంటే కొంతమంది సమయం ఉన్నా తండ్రికి సమయం ఇవ్వలేరు. అలాంటి సమయంలో తండ్రి చెప్పిన మాటకు మనం వ్యతిరేకంగా జీవిస్తున్నామా, లేకుంటే అనుకూలంగా జీవిస్తున్నామో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే మనము ఎప్పుడైతే పరమ తండ్రికి దూరంగా అవుతామో అప్పుడంట మనం చేసే అతిక్రమములు రాయి వలె పెరుగుతూ ఉంటుంది. గోడ కట్టినట్టు పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మరి అది పోవాలంటే ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటాం, ఇరుకో గోడలు బ్రద్దలవ్వాలి అని కదా. యెరూషలేము నూతనంగా నిర్మించబడాలి అని ప్రార్థన చేస్తుంటాం. మరి అది బ్రద్దలవ్వాలంటే, అది పడిపోవాలంటే ప్రార్థనే. ఆనాడు ప్రార్థన ద్వారానే ఇశ్రాయేలు చేసిన ప్రార్థన ద్వారానే ఇరుకో గోడలు పడిపోయాయి. అలాగే పౌలు శీలలు చేసిన ప్రార్థన వల్ల చెరసాలు బద్దలైపోయాయి. ప్రార్థనేనండి. కీర్తనలు పాడుతూ పాటలు పాడుతూ ప్రార్థించారు కనుక అద్భుతాలు అక్కడ చేయగలిగారు. మరి ఆ శక్తి ఈరోజు మనకి ఇచ్చాడా అంటే మనకే ఇచ్చాడు, కానీ అంత శక్తివంతులం కాదు, మనం శక్తిహీనులము. అందుకే ఆ రాయి ఏంటంటే ఇటు మెస్సీ గారికి, ఇటు పరమ తండ్రికి మధ్యలో మనం వేసుకున్న కష్టాలనే రాళ్ళు. అహంకారం అనే రాయి, మోసం అనే రాయి, మూర్ఖత్వం అనే రాయి. ఆ రాళ్ళను మనం తొలగించుకుంటే ప్రార్థన ద్వారా అప్పుడు అంటాడు ఈ రాయిని తీయండి అంటే, అప్పుడు మార్త వచ్చి ఏమన్నది? అయ్యా, మీరు పొరపడుతున్నారు. నా సహోదరుడు నిద్రించి నేటికి ఎన్ని దినాలు అయిందండి? 4 దినాలు అయింది. హల్లెలూయా. 4 దినాలు అయింది కదా. ఇప్పుడు ఆ రాయిని తొలగిస్తే ఏమొస్తుంది? సువాసన వస్తుందా? ఏమొస్తుంది? బాడీ దగ్గర బ్రతికినంతకాలం నీవు రకరకాలుగా జీవించవచ్చు. ఈ శరీరానికి రకరకాలు కలిగిన అత్తలు పోయొచ్చు, సెంటు పోయొచ్చు, పౌడర్లు పోయొచ్చు, మేకప్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే నీవు నీ ఆత్మ నీలోంచి ఉండకుండా బయటికి వెళ్ళిపోద్దో, ఆ బాడీకి పెట్టిన పేరు ప్రేతాత్మ. రెండోది, ఆ బాడీ ఒక 2 రోజులు ఉంచితే 3వ రోజుని మనం ఎక్కడ నిలబడలేము. అంత అసహ్యకరమైన శరీరం అని మానవ శరీరం. అంటే అప్పుడు అంటాడు, మార్తా, నీకు ముందే చెప్పాను, నీవు నమ్మితే నా తండ్రి మహిమను చూస్తావు. హల్లెలూయా. నా తండ్రి మహిమను చూస్తావు అని చెప్పిన మాట ప్రకారంగా మార్త సైలెంట్ అయిపోయింది, నెమ్మది కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఎప్పుడైతే రాయి తొలగించబడిందో అలాగే మన జీవితంలో కూడా ప్రతి సహోదరులారా అహంకారం అని చెప్పాను కదా. ఈ అహంకారమైన రాళ్ళు, బలహీనత అనే రాళ్ళు, అవినీతి అనే రాళ్ళు, మోసమనే రాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా నీ దగ్గరికి తీసుకుంటావో నీవు, అప్పుడు నీలో నిజమైన రక్షకుడు నీలో ఉంటాడు. హల్లెలూయా. నిజమైన వాడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది గమనించుకొని ప్రియ సహోదరులారా, ఓ క్రైస్తవులారా, తీసిన వెంటనే జీవాత్మ ఏమైంది? ప్రేతాత్మతో చెప్పింది ప్రార్థన ద్వారా. అక్కడ కూడా ఎస్ఎంఎస్సి గారు ప్రార్థన చేశారు, అంతేగాని లాజరును బయటకు వచ్చిన చేతితో తీసుకురాలే. కనులెత్తి తన తండ్రి యెహోవాకు ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఉన్న పరమ తండ్రి వెంటనే అక్కడ ఏం చేశాడు? ప్రేతాత్మను మళ్ళా జీవాత్మగా చేసి ఆ సహోదరులకు అనగా మార్త మరియకు అప్పగించాడు. ఎందుకు ఈ పాట మనం నేర్చుకోవాలంటే, ఓ క్రైస్తవురాలా, ఈరోజు నీ భక్తి ఎలాగుంది, నీ ప్రార్థన ఎలాగుంది, నీ నడవడికి ఎలాగుంది, ఒక్కసారి నీకు పరిశీలించుకో. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. ప్రియ సహోదరులారా, దిన ప్రారంభించి ముగింపు వరకు మనం ఏం చేసినా, అది నువ్వు తప్పు చేసినా, ఒప్పు చేసినా, నీవు నిద్రించే సమయంలో నీ అంతరాత్మ నీతో ప్రశ్నిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. మనిషికి నీవు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, మనుషుల మధ్య నీవు నిజం ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ అంతరాత్మ నువ్వు చెప్పుకోవాలి. వెంటనే అక్కడ ఏమైందండి? ప్రేతాత్మ అలా జీవాత్మగా మారాడు. అంటే ఏమైంది? ఎస్ఎంఎస్ గారు చేసిన ప్రార్థన ద్వారా ఆ రాయి తొలగించబడింది. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. నీ ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే ఆటంకాలు వస్తాయి,
అవంతరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినా నీవు ప్రార్థన చేస్తుంటే ఏదో ఒక దినాన నీ యొక్క దోషమనే రాయి తండ్రి ఏం చేస్తాడు, తీసేస్తాడు తన కుమారుని ఎస్ఎంఎస్ ద్వారా. అది మనం తెలుసుకొని ఇప్పుడు సహోదరులారా ముందుకు వెళ్ళేటప్పుడు మనం ముందు వేసిన అడ్డురాలన్నీ కూడా ముందు చెప్పాను కదా, రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి తప్పులు ఏ మానవుని ఇబ్బంది పెట్టేవన్నీ కూడా ఆయన ఏం చేస్తారు, ఒక్కొక్కటిగా తీసివేసేసి మనకి మరలా జీవాత్మనిచ్చి, శక్తినిచ్చి, ఆలోచన ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చి నిలబెడతాడని మనం నేర్చుకోవాలి. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రములు. నాయనా నీవు చేసిన అద్భుత క్రియలు బట్టి నాన్న ఇదిగో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే తండ్రి యేసయ్య, ఏ కార్యం చేయడానికన్నా నీవు సిద్ధాహరుడివే అయ్యా. నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. ఆనాడు మీరు చేసిన తండ్రి నాన్న గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు నా ప్రభు, అలాగే తండ్రి నాన్న రాజుల కుటుంబానికే కావచ్చు, అలాగే తండ్రి అనేక కుటుంబాలతో పాటు ఈరోజు మాకు చేసిన అద్భుత కార్యాలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో చేసిన ప్రార్థన ప్రతిఫలం దయచేసి వాక్యం బిడ్డలందరికీ కూడా ఆలోచన కలిగించి ఆశీర్వదించి అయ్యా తండ్రి నా ప్రభు వారి జీవితంలో ఏదైతే అడ్డురాళ్ళుగా ఉన్నాయో ఇప్పుడే నీ నామంలో సమస్త కూడా తొలగించబడునుగా అక్కడిని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియ సహోదరులారా ఈ యొక్క ప్రార్థనలో పాలుపందులు పంచుకుంటారు మీరు. తండ్రి యొక్క వాక్యం మీ జీవితాలను మార్చబడాలని మీరు కూడా ప్రార్థన చేసుకోండి. తండ్రి నాయన నీకే స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ప్రార్థన నీ పాదాల దగ్గర చేసుకొని ప్రతిఫలం దయచేస్తామని మా ప్రియ రక్షకుడైన ఎస్ఎంఎస్ నామూలి ప్రార్థనలు పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.